నేనున్నా ఇప్పుడు ఇది చేస్తున్నాను. ప్రశ్న మీద ఏంటంటే నువ్వు అడిగే ప్రశ్న ఏంటి రాదు. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చిన వాళ్లకు చనిపోయి బతిక హాస్పిటల్ అడ్మిట్ కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళు తీసుకుపోవడానికి మీరు ఉపయోగపడుతున్నారు కరెక్టే. కానీ అసలు పుస్తకాల దవాఖానాల అడ్మిట్ అయిన పరిస్థితి ఏంటి అనేది నీ ప్రశ్న. అది ఈ ప్రశ్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగితే జవాబు దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా శక్తి ఉంది, నా శక్తి ఇంతే. ఇప్పుడు ఆ శక్తి అది పూర్తి చేయాలి, పూర్తిగా బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడిగితే ఇప్పుడు రూలింగ్ పార్టీలో రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ఎవరు రూలింగ్ ఉంటారో వాళ్ళని అడిగితే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. జనరల్ అయితే మనం చేయలేము. ఇప్పుడు ఇది కూడా బెటరే కదా. ఇప్పుడు అసలు 20,000, 30,000, 40,000 లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇంటికి పోవాలంటే డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు ఇది కూడా ఒక సేవనే కదా, ఇలానే చేస్తున్నాం కదా, దానికి గ్రహించాలి. చూస్తున్నాము, మీడియాలోనే బ్రేకింగ్ చూస్తున్నాము, పిసిసి డిక్లేర్ అయిందని అంటున్నారు. సరే డిక్లేర్ అయిందా లేదా మాకు తెలియదు. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా పిసిసి రేస్ లో నేను 100% ఉన్నా. ఖచ్చితంగా పిసిసి అవకాశము జగ్గారెడ్డి నాకు ఇవ్వండి అని మీడియా ద్వారా నేను ఠాకూర్ గారిని, కేసీ వేణుగోపాల్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని మీడియా ద్వారా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయో లేకపోతే ఇంకెక్కడ పోయో బయటోడలు ఇచ్చి నాకు పిసిసి పని అడిగే పరిస్థితి అవకాశం లేదు. 100% ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి కొత్త పిసిసి జరుగుతుంది. ఎంపిక అనే దాంట్లో రోజు మీడియాలో మొదలైంది. నా మట్టుకు ఎవరైతే అనేది నేను చర్చలు చేయను, కానీ నా మట్టుకు నేను పిసిసి రేసులో 100% సీరియస్ గానే ఉన్నాను. ఇది కూడా మీడియా ద్వారానే నేను గతంలో అనేక సందర్భాలు చెప్పినా, ఇది కూడా ఈ రోజు మీడియా ద్వారానే నేను అధిష్టానానికి తెలియజేస్తున్నాను. చేస్తే బెటరా లేకపోతే పోస్ట్ పోన్ చేస్తే బెటరా? ఇప్పుడు ప్రజలు ఎవరు పిసిసి కావాలని ఎవరు అడుగుతలేరు. ఎవరికి వాళ్ళ రోగాల నుంచి ఎవరి పరిశ్రమ అడుగుతారు. ఈ చర్చ ఎందుకు వచ్చిందో నిజంగా నాకు తెలియదు. మేము కూడా కన్ఫ్యూజన్ గా ఉన్నాము. ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో ఈ పిసిసి చర్చ ఎందుకు తెస్తున్నారు, ఇప్పుడు అంత అర్జెంట్ ఏందో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవానికి కూడా నేను కోరినప్పటికీ కూడా ఇప్పుడే పిసిసి ఇమ్మీడియట్ చేసే పరిస్థితి ఎందుకు ఇప్పుడైతే లేదు. ఎందుకంటే వాస్తవానికి కూడా ఇప్పుడు టీవీలు ఆన్ చేస్తే టీవీలో ఏమొస్తున్నాయి? ఆర్థిక ఇబ్బందులు లేదా సామాజిక ఇబ్బందులు, కరోనా ఇబ్బందులు, సాగులు, బతుకులు, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ పంచాయతీ ఎక్కువైంది. ఇప్పుడు కరోనా ఒక దిక్కు అయితే బ్లాక్ ఫంగస్ ఒక దిక్కు అవుతుంది. ఇప్పుడు దానికి మందు లేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము అందరము ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. మరి చర్చ ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, మీ మీడియా సోదరులకే తెలుసు. ఎందుకంటే మీరు మీడియాలోనే బ్రేకింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అఫీషియల్ గా ఎక్కడ కూడా చెప్పాలి. ఫలానా చెప్పారు అని చెప్పి వెయ్యండి. మీకు చెప్పకుండా మీకు కళలు వచ్చినట్టు రాత్రి మీకు సోనియా గాంధీ, ఠాకూర్ గారు కళలు వచ్చి చెప్పినట్టు మీరు బ్రేకింగ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నా అసలు ఒపీనియన్ అయితే ఇప్పుడు అంత హడావిడి అయితే లేదు. వాస్తవానికి కూడా ఇప్పుడు పీసీ చేసేది లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక దిక్కు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ కరోనా పట్ల కానీ లేకపోతే బ్లాక్ ఫంగస్ పట్ల కానీ కొద్దిగా అజాగ్రత్త ఉంటుంది అనేదంటే స్పష్టత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒక సర్వీస్ ఇప్పుడు నడుస్తున్నది, ఒక సర్వీస్ చేస్తున్నాం. ఎవరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే మేమందరము ఫీల్డ్ లో పనిచేస్తున్నాము. సరే ఓకే, ఇప్పుడు అధిష్టానము డిక్లేర్ చేస్తే మేమేమి ఆపేది కాదు, ఆపే శక్తి మా దగ్గర లేదు. కానీ ఒకవేళ అలాంటి చర్చ వస్తే ఠాకూర్ గారు కానీ, కేసీ వేణుగోపాల్ గాని ఈ రాష్ట్రంలో ఒక బీసీసీ అనేవాడు ఎంపిక చేస్తున్నారు అని చర్చ నిజమే అయితే అది సమన్వయంతో జరగాలి. అందరి సీనియర్స్ ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, సీనియర్స్ ని అభిప్రాయ సేకరణ తీసుకొని
పిసిసి చేస్తే పార్టీకి లాభం అనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ ఓటమికి బలవుతుందంటే దానికి కాదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క బలము గట్టిగానే ఉన్నది. దానికి కారణము రాష్ట్ర ప్రభుత్వము అధికారము వాళ్ళ దగ్గర ఉంది, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రెండు పనిచేస్తున్నాయి. బై ఎలక్షన్లలో ఎప్పుడు ఎవరు రూలింగ్ ఉంటే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు జనాలు కూడా, అపోజిషన్ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే రూలింగ్ ఉన్న ఎమ్మెల్యే గెలిపిస్తే ఏమైనా పనులు అయితే అని గెలిపిస్తారు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని అంత ఈజీగా గెలిపివ్వరు. కాబట్టి దానికి పార్టీ నాయకత్వానికి ఎలాంటి సంబంధం లేదు గెలుపుకోవడం. ఓకే, ఒక మిత్రుడు అడుగుతున్నాడు, మీడియా మిత్రుడు ఏం అడుగుతున్నాడు అంటే, ఒక మీడియా మిత్రుడు ఏం అడుగుతున్నాడు, సత్యనారాయణ నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈటెల రాజేందర్ ఎందుకు కాంగ్రెస్ కి రాలేడు, బీజేపీకి ఎందుకు పోతున్నాడు అని నీ ప్రశ్న. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నది, బలంగా లేదు అని దయచేసి ఎవరు అనుకోకూడదు. ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్ లో రాకపోవడానికి కారణం ఏంటంటే మేము సెంట్రల్ లో మేము పవర్ లో లేము. ఎందుకంటే మా దగ్గర పోలీస్ లేదు, మా దగ్గర హోమ్ డిపార్ట్మెంట్ మా దగ్గర లేదు. మా దగ్గర హోమ్ డిపార్ట్మెంట్ ఉంటే ఈటెల రాజేందర్ గారు మా దగ్గరకు వచ్చేవాడు. సమస్య ఏంటంటే మళ్ళీ ఆయనకు ఇంకొక పోలీస్ సపోర్ట్ కావాలి. ఆ ఇంకొక పోలీస్ ఎవరయ్యా అంటే హోంశాఖ డిపార్ట్మెంట్ ఢిల్లీలో ఉన్నది, అమిత్ షా మోడీ గారి చేతిలో ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న హోమ్ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్న ఈడీ డిపార్ట్మెంట్ సపోర్టు కేసీఆర్ పోలీస్ ఏమో ఈ నెంబర్ పడుతుంది. ఈయన సేవ్ చేయాలంటే మన పోలీసే కావాలి కదా, దానికి పైన వాళ్ళు పనిచేయాలి కదా. దీనికి ఇది పైన వాళ్ళ పంచాయతీ కాదు కదా, ఈ పంచాయతీ అనేది పోలీసు పంచాయతీ కదా. ఈ పోలీసు రాజేందర్ మీద అటాక్ చేస్తున్నారు అలిగేషన్ మీద, ఆ పోలీసు బలం ఉంటది కాబట్టి అందుకే ఈటెల రాజేందర్ గారు బీజేపీకి సంప్రదించాడు. మా దగ్గర పోలీసు ఉంటే ఈటెల రాజేందర్ మా దగ్గరకు వచ్చేటోడు. ఇది క్లియర్ గా పోరాడాలని అనుకుంటే కాంగ్రెస్ దగ్గరకు వస్తాడు. ఫైట్, నేను నన్ను జైల్లో పెట్టినా ఏడు పెట్టినా ప్రజల కోసం నేను పోరాడదలుచుకున్నాను అనుకుంటే మా దగ్గరకు వస్తాడు. పోలీసు ఉన్నది కాబట్టి బీజేపీ దగ్గరకు పోయాడు. అంతే తప్పితే మా బలహీనత కాదు, మా బలం మాకున్నది. కానీ ఆయన బలహీనుడు, స్టేట్ పోలీస్ ముందు ఈటెల రాజేందర్ బలహీనుడు. కాబట్టి మీరు అనవసరంగా మీరు కాంగ్రెస్ బలంగా లేదు అనే ఒక ఆలోచన నుంచి మీడియా మిత్రులు బయటికి రావాలని నా అభిప్రాయం. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం అంతా కూడా ఫీల్డ్ లో పనిచేస్తున్నాము. ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు, వాళ్ళు ఎలక్షన్స్ ఏం లేవు కదా, అర్జెంట్ ఏం లేదు. బడ్జెట్ ఏం అట్లేం లేదు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటది, అట్లా ఏమీ పరిసరం కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు అర్జెంట్ లేదు. మరి ఎందుకు వచ్చిందో చర్చ కూడా వాళ్ళు మా పార్టీ అన్నది కాదు కదా, మీరు మీడియాలో బ్రేకింగ్ చేస్తున్నారు. ప్రధానంగా మాకు ఎవరు చెప్పలే కదా చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటించకపోతే నేనేం చేస్తాను, అడ్డం పడుతుంది. అప్పై మీరు అడ్డం పడితే ఆగుతుందా? జగ్గారెడ్డి అంటే జగ్గారెడ్డి చాలా సందర్భాలు చెప్పి కళ సాకారం అయ్యిందా అనే ప్రశ్నకు అనేక ప్రశ్నలు ఉన్నాయి. అనేక ప్రశ్నలు ఏమున్నాయి? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, భర్తీ చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని ప్రభుత్వం చెప్పింది. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అది ఒక పెద్ద ప్రశ్న. 7 ఏళ్ల రాష్ట్ర విభజనలో అట్లనే ఉండిపోయింది. పేదవాడు ప్రతి గ్రామంలో ఇల్లు కట్టుకోవాలని అనుకున్న కళ అట్లనే ఉండిపోయింది. అరుగు మీద పండుకుంటాడు, ఆ రోజులు వస్తాయి అన్న కళ అట్టనే ఉండిపోయింది. డాక్రా గ్రూప్ సంఘాలకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు వాళ్ళకు
నిధులు లేవు, మితి లేని రుణాలు లేవు. వాళ్ళ కళ కూడా అట్లనే ఉండిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే పిల్లలకు ఉచిత చదువు లేక అది కూడా అట్లనే ఉండిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే రైతులు కూడా సాటిస్ఫాక్షన్ గా లేరు. అందుకే రైతులు, మహిళా గ్రూపులు, యువకులు ఈ ముగ్గురు కోరిక రాష్ట్ర విభజనలో వీరు కోరుకున్న కోరికలు ఇంకా అట్లనే ఉన్నాయి. కోరికలుగానే మిగిలినాయి కానీ ఎక్కడ కూడా కోరికలు నెరవేరలేవు. ఈ 7 ఏళ్ల పరిపాలన అనేది చాలా స్పష్టంగా అందరికి కూడా కనబడుతుంది. అలా ఎలాంటి అనుమానం లేదు. అంటే అలోపతిక్ మొదటి ప్రాధాన్యత అలోపతికే, అంతే కదా. ఎందుకంటే అక్కడ ఏదైనా నష్టం కలుగుతుంటే దానికి విరుగుడు అక్కడ ఉంటది. అలోపతిక్ ఉన్నంత ఫాస్ట్ ట్రీట్మెంట్ హోమియో ఇదేంటి ఆయుర్వేదిక్ లేదు. కానీ ఆయుర్వేదిక్ లో కూడా బలం ఉంది. కానీ అలోపతిక్ ఉన్నంత బలం, ఆ మెడిసిన్ ఉన్నంత బలము దీనికి ఉండదు. అదేమో ఫాస్ట్ గా పోతుంది, ఇదేమో లేట్ గా ఎంటర్ అవుతుంది. నా దగ్గర 2 ఉన్నాయి. అలోపతిక్ ఉంది, ఆయుర్వేదిక్ కూడా ఉంది నా దగ్గర. అందుకే అలోపతిక్ అయితే మొదటి ప్రాధాన్యత అని చెప్తున్నా. ఎందుకంటే అది చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను అంబులెన్స్ గాంధీమల పెట్టినా, ఇప్పుడు సంగారెడ్డిలో పెట్టినా కాన్షియస్ అయిపోయినా కాబట్టి నేను పెట్టుకున్నాను. నేనే బిజీస్ ఉన్నాను అనుకోండి, మొత్తం రాష్ట్రం అంతా పెట్టేస్తుంటే అంబులెన్స్ మొత్తం. అరే భలే ఉన్నారు. అంబులెన్స్ సమస్య ఇప్పుడు వచ్చింది. అంబులెన్స్ సమస్య ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయన చెప్తేనే కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తేనే గాంధీభవన్లో పెట్టినా. చెప్తే పెడతా ఏముంది. ఇప్పుడు ఈ చర్చ ఇప్పుడే కదా మీ దగ్గర వచ్చింది. చర్చ ఇప్పుడే కదా వచ్చింది, స్టేట్ అంతా పెట్టాలని. ఒకవేళ మీరు అనుకున్న పర్సన్ మీరు ఏదైతే నిర్ణయం చెప్తున్నారో దానికి అనుకూలంగా రాకపోతే మీరు కలిసి పనిచేస్తారా కాంగ్రెస్ పార్టీ? ఆ ట్రీట్మెంట్ ఆయనకి ఇప్పిస్తారా? ఒక్క మాట చెప్తున్నా మీకు ఏనండి, అధిష్టానము ఎవరి పేరు నిర్ణయం చేసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అందరము పనిచేస్తాము. ఇష్టం ఉన్నోడు ఉంటేనేమో ఎక్కువ పని చేస్తాము, ఇష్టం లేనోడు వస్తేనేమో తక్కువ పని చేస్తాము. అంతే పని. ప్రేమ ఇష్టం ఉన్నోడు వస్తే ఎక్కువ పని చేస్తే, ఇష్టం లేనోడు వస్తే తక్కువ పని. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నది. నాకు ఇష్టం ఉన్నోడు వస్తే స్టేట్ అంతా తిరుగుతా. ఇష్టం పార్టీ సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, వాళ్ళు ఏం డైరెక్షన్ తీసుకున్నా దాని కింద అందరం పనిచేస్తాం. అట్లా ఏం డిఫరెంట్ ఉండదు. తిట్టుకున్నాడు, కొట్టుకున్నాడు, పంచాయతీలు ఏమున్నాయి అల్టిమేట్ అందరం కలిసే పనిచేస్తాం. నో ప్రాబ్లం. ఎక్కడ సర్వీస్ ఇవ్వడానికైనా గాంధీ హాస్పిటల్ దగ్గర 2 అంబులెన్స్లు, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర 2 అంబులెన్స్లు నేను ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాను. ఇది ఒక సర్వీసు కోణంలో ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉన్నాయి, నాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కానీ ఏదో ఒక పని చేయాలి, మనం ఒక ఉపయోగపడాలి, ఈ సమాజంలో మనం కొంత మన చేతనైంది మనం చెయ్యాలి. మనలాంటి వాళ్ళము ముందుకు వస్తే ఇంకా చాలా మంది ముందుకు వచ్చి చేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కూడా ఒక కరోనా వ్యాధి అనేది ఇప్పుడు అది అందరికి ఒక శాపంగా మారింది. ఇది ఇప్పుడు పోయినట్టే పోతుంది, మళ్ళీ వస్తుంది, పోయినట్టే పోతుంది, మళ్ళీ వస్తుంది. ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది, ఈ రోగం అనేది స్పష్టత లేదు. కాబట్టి ఇది మనం ఎవరినో తప్పుదు అంటే ఇది ప్రభుత్వానికి కాంపిటీషన్ కూడా కాదు. ప్రభుత్వాన్ని కూడా ఏదో బ్లేమ్ చేసే కార్యక్రమం కూడా కాదు. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. మా శక్తి కొలది మేము చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని, కార్యాచరణని పెట్టుకోవడం జరిగింది. ఇది మీడియా ముందు మీడియా ద్వారా నేను సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. త్వరలో 2-3 రోజుల లోపలే గాంధీ హాస్పిటల్ 2, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర 2 అంబులెన్స్లు ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని మీడియా ద్వారా యావత్ సమాజానికి తెలియజేస్తున్నారు. ఓకే, మీరు ప్రశ్న అడుగుతున్నారంటే ఇప్పుడు మీ ఒక గాంధీ ఉస్మానియానే కాకుండా మీరు మిగతా జిల్లాలో కూడా ఏర్పాటు చేయగలుగుతారా అని మీరు అడుగుతున్నారు.
అంటే నేను మిగతా జిల్లాలో ఏర్పాటు చేయడానికి నాకు వాస్తవానికి కూడా ఆ ప్రోటోకాల్ లేదు. సపోజ్ మా పిసిసి అధ్యక్షుల వారు ఏమైనా ఆదేశాలు ఇచ్చి జిల్లాలో కూడా ఏర్పాటు చేయగలండి అని అంటే తప్పకుండా ఆదేశం చేస్తాను. నాకు ప్రోటోకాల్, నాకు డైరెక్ట్ గా ప్రోటోకాల్ ఉంటే నేను డైరెక్ట్ గా అన్ని జిల్లాలో పంపించాను. ఒక వ్యక్తిగా సేవ చేయడానికి ప్రోటోకాల్ వ్యక్తిగా అంటే స్టేట్ లో ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత ప్రోటోకాల్ అడ్డం వస్తుంది. నా నియోజకవర్గంలో నేను డిసిషన్ తీసుకోవచ్చు. గాంధీ నుంచి సంగారెడ్డి వాళ్ళు వస్తుంటారు కాబట్టి అది డిసిషన్ తీసుకోవచ్చు. స్టేట్ ప్రోటోకాల్ డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి మీరు అడిగే ప్రశ్నకు అవాయిడ్ చేస్తలేదు. మిగతా జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తారని అవాయిడ్ చేస్తలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జగ్గారెడ్డి మిగతా జిల్లాలో ఏర్పాటు చేయడం చేస్తారు. కానీ నేను డైరెక్ట్ గా డిసిషన్ తీసుకోలేదు. నేనే డైరెక్ట్ గా బీసీసీ ఉంటే డిసిషన్ తీసుకుంటుంటే, కానీ ఆ అవకాశం నాకు లేదు. కాబట్టి ఇప్పుడైతే సంగారెడ్డి ఉమ్మడి జిల్లా, ఇప్పుడు అట్లాగే గాంధీ భవన్ లో వాళ్ళు చేయమన్నారు కాబట్టి చేసిన, దాంతో పాటు గాంధీ హాస్పిటల్ ఉస్మానియాలో నా సంగారెడ్డి వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఆ రకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కూడా మా తల్లిదండ్రుల పేరు మీద ఒక ట్రస్ట్, ఒక మెడికల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉన్నది. గత 5-6 ఏళ్ల కింద అనుకున్నా. కానీ అప్పటికే 2014 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఇది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేయలేదు. ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు లేవని కాదు, అయినా ఇప్పుడు మన ఆర్థిక ఇబ్బందులను చూసుకుంటే సేవ చేసేదానికి సమయము, ఈ సమయంలో కొద్దిగా మనం చేతనైతే చేయాలి. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసిన, ఇది కూడా ఒక కార్యక్రమం, సేవా కార్యక్రమం. రాజకీయం ఏముంటది, రాజకీయం చేసేది ఏముంటది, దీంట్లో రాజకీయం చేసేది ఏముండదు. ఇక కేవలము ఇదొక తృప్తి, ఇదో సంతృప్తి. మరి ఒక 4 కొంతమందికి నేను అవైలబుల్ గా అంబులెన్సులు పెట్టుకోగలిగిన, ఆర్థికంగా వాళ్ళకు అసెట్ కాగలిగిన అనేది ఒక తృప్తి అయితే మిగులుతుంది కదా. అంతమంది ఆశీర్వాదాలు, అంతమంది దీవెనలు దేంతో నాకు మంచిగా ఉపయోగపడుతుంది కదా, నాకు, నా కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడతాయి. కాబట్టి అందుకని సేవా కార్యక్రమమే తప్పితే ఇలా రాజకీయం చేసేది ఉంటారు. రాష్ట్రం అంతా నిలబడి ఎమ్మెల్యే నిలబడి లేదు కదా. సంగారెడ్డికి ఎంత రాష్ట్రం చేసినా సంగారెడ్డిగా నిలబడతా, స్టేట్ అంతా నిలబడ కదా. పోయి ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చి నేను ఎమ్మెల్యే చేయను కదా, పోటీ చేయను కదా. అది సంగారెడ్డి హైదరాబాద్ లో పెట్టా, గాంధీ దగ్గర పెట్టా, ఉస్మానియా దగ్గర పెట్టినా నేను మళ్ళీ కాన్సెన్సీ సంగారెడ్డి కదా పోటీ చేసేది. నేను ఆదిలాబాద్ లో నేను పోటీ చేయ, నేను వరంగల్ లో అంబులెన్స్ పెట్టి అంబులెన్స్ ఆడపోయి పోటీ చేయాలి. ఇటు చేసినా ఇది సేవా కార్యక్రమం కిందనే భావించాలి. కాబట్టి ఇదొక ఎప్పటి నుంచో అనుకుంటున్నది, ఒక సందర్భం వచ్చింది. కాబట్టి దీన్ని అసలు ఫుల్ టైం దీని మీదనే పెడుతున్నా. అందుకే మైండ్ అంతా కూడా నేను దీని మీదనే పెట్టి నేను ఈ యొక్క సేవ, ఈ యొక్క అంబులెన్స్ ద్వారా వీలైనంత వరకు మనము ఫైనాన్షియల్ గా పేదవాడికి అసెట్ కావాలి అనేది ఇదొక కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. दूसरों को अपन कभी भी वो लोगों को कम नहीं देखना, कभी भी नहीं देखना. जिसका उन्हें कर ले नहीं कर, हर एक कांग्रेस में कांग्रेस पार्टी वाले जो करते कर लेते. 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు ఇది నేనున్నా, ఇప్పుడు ఇది చేస్తున్నాను. ప్రశ్న మీద ఏంటంటే, నువ్వు అడిగే ప్రశ్న ఏంటి రాదు. ఇప్పుడు మీరు హాస్పిటల్ కి వచ్చిన వాళ్లకు చనిపోయిన హాస్పిటల్ అడ్మిట్ కానీ, లేకపోతే చనిపోయిన వాళ్ళు తీసుకుపోవడానికి మీరు ఉపయోగపడుతున్నారు, కరెక్టే. కానీ అసలు పుస్తకాలు కాకుండా దవాఖానాల అడ్మిట్ అయిన పరిస్థితి ఏంటి అనేది నీ ప్రశ్న. అది ఈ ప్రశ్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగితే నీకు జవాబు దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా శక్తి ఉంది, నా శక్తికి ఇంతే. ఇప్పుడు ఆ శక్తి అది పూర్తిగా బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వం తీసుకోవాలి.